కార్మిక సోదరులందరికీ నమస్కారం. సోదరులారా, రేపు 3వ తారీఖు రోజు నాడు జరుగుతున్నటువంటి మన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మన యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా మన జీవన గమనాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నటువంటి జరగబో వేతన ఒప్పందానికి ఏ యొక్క నాయకత్వం ఏ యూనియన్ అయితే సమర్థవంతంగా కార్మిక ఆకాంక్షలకు అనుగుణంగా వేతన ఒప్పందం చేస్తుందో వారిని ఎన్నుకునేటటువంటి ఓటు అనే ఆయుధంతో జరగబోయే ఎన్నికలు మన రాబోతున్నటువంటి 13వ వేతన ఒప్పందం ఎన్నికలు. మనకు అక్కడ ఒక ఆనవాయితీ ఉంది. ప్రతి జనరల్ బాడీలో ఉన్నటువంటి యూనియన్లన్నీ కూడా వారి యొక్క మేనిఫెస్టోని వారు వివరించడం మన సాంప్రదాయం. కోవిడ్ నిబంధనలు, పోలీస్ శాఖ వారి యొక్క ఆదేశాలు, గవర్నమెంట్లో ఇప్పుడు పరిస్థితులు ఉన్నటువంటి వాటిని మనం అన్నీ కూడా పరిగణలో తీసుకొని టీఎన్టీసీ మిత్రపక్షాలుగా మేము మా టీం అందరం కలిసి యావత్ కార్మిక ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించినటువంటి మేనిఫెస్టో టీఎన్టీసీ మిత్రపక్షాల మేనిఫెస్టోగా మేము ముందుకు రాబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారాలు చూస్తూ ఉన్నారు. ఒకరినొకరు విమర్శించుకోవటం ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం. ఇప్పటి వరకు అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 2 తరాలు నాయకత్వం చేసి రిటైర్డ్ అయిపోయి ఇప్పుడున్నటువంటి యువతరం నవతరం ముందుకెళ్ళేటటువంటి సందర్భం. ఈ సందర్భంలో టీఎన్టీసీ మిత్రపక్షాలుగా ఒక స్ట్రాంగ్ టీమ్గా ఒక స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఉన్నటువంటి మా యొక్క టీంని మీరు ఆశీర్వదిస్తూ రేపు మా మేనిఫెస్టోని మేము ఈ రోజునాడు విడుదల చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మేనిఫెస్టోని మీరు కొంచెం ఓపికగా సోషల్ మీడియా ద్వారాగా పూర్తి అంశాలని పూర్తిగా కూడా చూసి మీరు ముందుకెళ్లాలని చెప్పి కార్మిక లోకాన్ని కోరుతా ఉన్నాను. గడియారానికి ఓటేద్దాం, నవతారానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతారానికి బాటేద్దాం. సోదరులారా, మన టీఎన్టీసీ మేనిఫెస్టోలో మొట్టమొదటి పాయింట్గా మనం వేతనాలను తీసుకోవడం జరిగింది. వేతనాలు అనేది ప్రతి కార్మికుడి యొక్క జీవితంలో చాలా కీలకమైన పాయింట్ కాబట్టి మనం మొదటి పాయింట్గా తీసుకోవడం జరిగింది. గతంలో జరిగినటువంటి వేతన ఒప్పందాలు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. టీఎన్టీసీ అంటేనే భారీ వేతనాలు, భారీ బేసిక్లతో ముందుకెళ్ళేటటువంటి సందర్భం యావత్ కార్మిక లోకం గమనిస్తూనే ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి వేతన ఒప్పందంలో కూడా ఒక భారీ వేతనాలతో ముందుకెళ్తూ ఒక మంచి ప్యాకేజ్తో ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము క్లియర్గా ముందుకెళ్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే రాబోయే రోజుల్లో మంచి ఎక్స్పాన్షన్స్తో యాజమాన్యం వారు ముందుకెళ్ళేటటువంటి సందర్భం. అదేవిధంగా మనకి ఉన్నటువంటి లాభాల పర్సంటేజ్ గణనీయంగా పెరిగి కోవిడ్ టైంలో కూడా మన ఇండస్ట్రీ చాలా సేఫ్గా భారతదేశంలోనే చాలా క్లియర్గా ముందుకెళ్ళేటటువంటి సందర్భం ఉన్నప్పుడు కార్మికుడి జీవన ప్రమాణాల్లో కూడా మనం ఒక భారీ ప్యాకేజ్ తీసుక ముందుకెళ్లాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి టీఎన్టీసీ మిత్రపక్షాలుగా మేము రాబోయేటటువంటి 13వ వేతన ఒప్పందంలో ఒక భారీ ప్యాకేజ్తో కార్మిక జీవన ప్రమాణాలు మారే విధంగా ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గడియారానికి ఓటేద్దాం, నవతారానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతారానికి బాటేద్దాం. సోదరులారా, మన యొక్క మేనిఫెస్టోలో మరో కీలక అంశంగా తీసుకున్నటువంటిది మెడికల్ స్కీమ్. కార్మికులకు సంబంధించిన వైద్యం. కార్మికుడికి సంబంధించిన వైద్యం అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే కార్మికుడితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా హెల్తీగా ఉన్నప్పుడే ఆ కుటుంబంతో పాటు ఇండస్ట్రీ మన దేశం కూడా చాలా బాగుంటూ ఉంటుంది. కార్మికుడి యొక్క కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో పిల్లలతో సహా 100కి 100% 100% మెడికల్ విత్ పేరెంట్స్ని 100కు 100% సాధిస్తామని చెప్పి మేము క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సోదరులారా, సీనియర్ కార్మికులు ఉన్నారు. ఈ కంపెనీని మొక్కలో నాటి ఒక మహావృక్షంగా తయారు చేసి రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. వారికి ఇప్పుడు హెల్త్ ఇష్యూలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వారు కూడా రిటైర్ అయ్యాక కూడా కంపెనీ ద్వారాగే వారి పూర్తి స్థాయిలో వైద్యానికి అయ్యే ఖర్చులు యాజమాన్యం వారే భరించే విధంగా సాధించుకొస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. లాంగ్ సిక్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి సోదరులకు కూడా వారికి మంత్లీ అయ్యే మెయింటెనెన్స్ ఖర్చులు మొత్తం కూడా యాజమాన్యం వారితోనే భరించే విధంగా చేస్తామని మేము హామీ ఇస్తూ ఉన్నాం. కార్మికుడి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో కార్మికుడి పిల్లలకి 25 సంవత్సరాల వయసు వరకు వచ్చే వరకు కూడా యాజమాన్యం వారే భరించే విధంగా మెడికల్ స్కీమ్ని మేము తీసుకొస్తామని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సోదరులారా, మనం చూస్తూ ఉన్నాం, కార్మికుడికి ఎవరికైనా 3 పిల్లలుంటే 2 పిల్లల వరకే మెడికల్ స్కీమ్ వర్తించే విధంగా ఉంది. రాబోయేటటువంటి వేతన ఒప్పందంలో యాజమాన్యం వారితో ఒప్పించి మెప్పించి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మన కార్మిక సోదరుడు పరిస్థితులు ఈ మధ్య ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం.
వీటిని ఒక పాఠంగా తీసుకొని కార్మికుడు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే యాజమాన్య వారే అన్లిమిటెడ్ మెడికల్ స్కీమ్ని అప్లై చేసి కార్మికులను ఆదుకునే విధంగా సాధిస్తామని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అవుట్ పేషెంట్ ఫండ్ను చూస్తూ ఉన్నాం. అవుట్ పేషెంట్ బిల్స్ని మనం యాజమాన్య వారికి అప్లై చేసుకునేటప్పుడు ఒక లిమిటెడ్ డేటు, ఇయర్ టు ఇయర్ మారేటప్పుడు ఒక క్రాసింగ్ డేట్లు మనం అప్లై చేసుకున్నా సరే దీనికి వస్తుంది దీనికి రాదని చెప్పి తెలియజేయటం, ఇంకా మాకు ఈ బిల్లులు సరిపోవట్లేదని తెలియజేయటం, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఒక క్లియర్ కట్గా ఒక స్ట్రాంగ్ ఫండ్ని ఏర్పాటు చేసి ఇయర్లీ ఇంత ఫండ్ ఉండాలని చెప్పి డిసైడ్ చేసి ఆ ఫండ్ని కార్మికుడు వాడుకునే విధంగా ఈ సంవత్సరం మనం ఆ ఫండ్ని భారీ ఫండ్ని మనం వాడుకోకపోతే నెక్స్ట్ ఇయర్ మన అకౌంట్లోనే మన పేరు మీదే అది యాడ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మనం వాడుకునే సదుపాయాన్ని మనం క్లియర్గా యాజమాన్య వారితోనే అప్లై చేసే విధంగా వారే పే చేసే విధంగా మనం క్లియర్ కట్గా సాధించుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కరోనా లాంటి మహమ్మారి వచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి ఏమొస్తాయో కూడా మనకు తెలియదు. ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏదన్నా జరగకుండా నష్టం ఆ కుటుంబానికి జరిగినప్పుడు ఏ కార్మికుడు మరణించినా సరే ఆ కార్మికుడికి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా యాజమాన్య వారిని ఒప్పించి సాధించుకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం సోదరులారా. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో మెడికల్లో వస్తున్నటువంటి చేంజెస్ మొత్తాన్ని కూడా యాజమాన్యం వారు ఒక అవలంపు చేసుకొని వారే దాన్ని పరిగణలోకి తీసుకొని యాజమాన్యం వారు ఈ పాయింట్ మీకు అగ్రిమెంట్లో లేదు, ఈ పాయింట్ మీకు అగ్రిమెంట్లో ఉందని తెలియజేయకుండా అన్ని పాయింట్లని 100కు 100% యాజమాన్యం వారే పూర్తిగా భరించే విధంగా రాబోయే 13వ వేతన ఒప్పందంలో మనం సాధించుకొస్తామని చెప్పి యావత్ కార్మిక లోకానికి మేము హామీ ఇస్తూ ఉన్నాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. సోదరులారా, మన మేనిఫెస్టోలో మరొక పాయింట్గా ఒక కీలక అంశంగా బదిలీని తీసుకోవడం జరిగింది. గతంలో బదిలీకి భరోసాలో మనం క్లియర్గా తెలియజేశాం. పర్మనెంట్ కార్మికుడికి సంబంధించి వేతనాలు మెడికల్ స్కీమ్తో సమానమైనటువంటి ప్రాతినిధ్యం ప్రయారిటీ మీకు ఇస్తామని చెప్పి తెలియజేసిన సందర్భం ఉంది. దానికే టీఎన్టీసీ మిత్రపక్షాలుగా మేము కట్టుబడి ఉండి బదిలీకి భరోసాలో ఇచ్చిన యొక్క మాట ప్రకారం ఇప్పుడున్నటువంటి బదిలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో 2 వర్గాలుగా ఉన్నటువంటి సందర్భం, సీనియర్ బదిలీ, జూనియర్ బదిలీ. దాంట్లో ఉన్నటువంటి సీనియర్ బదిలీ కార్మికులందరినీ కూడా వేతన ఒప్పందంలో చర్చల్లో కూర్చుంటానికంటే ముందే జూన్ కల్లా వారి అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసి మేము వేతన ఒప్పందంలో కూర్చుంటామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా జూనియర్ బదిలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వేతన ఒప్పందం అయిపోయేసరికి వేతన ఒప్పందంలో క్లియర్ కట్గా పొజిషన్స్ రాసుకొని వచ్చి ఈ 13వ వేతన ఒప్పందం తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్న ప్రతి బదిలీ కార్మికుడు కూడా పర్మనెంట్ కార్మికుడిగా అయ్యే విధంగా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం సోదరులారా. 53 మంది జూనియర్ బదిలీ కార్మిక సోదరులు ఉన్నారు. వారికి గత వేతన ఒప్పందంలో రాసుకొచ్చారు. ఈ వేతన ఒప్పందం వారికి వర్తించదు అని చెప్పి రాసుకొని వచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి 13వ వేతన ఒప్పందంలో టీఎన్టీసీ మిత్రపక్షాలుగా మేము వారికి జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేస్తూ ప్రొడక్ట్ బేసిక్ని ఫిక్స్ చేసుకొని వస్తూ వారిని ఈ గ్రేడ్లో కూర్చునే విధంగా యాజమాన్యం వారితో ఒప్పించి సాధించుకొస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం. బదిలీ కార్మికులకి పర్మనెంట్ కార్మికులతో సమానమైనటువంటి వైద్య సదుపాయం అందించే విధంగా పర్మనెంట్ ఎంప్లాయీకి ఉన్నటువంటి మెడికల్ స్కీమ్ని వర్తింపజేస్తాం. అదేవిధంగా బదిలీ కార్మికులకు సంబంధించినటువంటి లీవులు వారు వాడుకునే విధంగా 100కు 100% చేసుకొని వస్తాం. అదేవిధంగా సోదరులారా, బదిలీ కార్మికులకు సంబంధించినటువంటి ఎవరైనా కార్మికుడు అంగవైకల్యమైనా ఏదైనా ఇబ్బంది అయినా వారిని బదిలీగానే కొనసాగించే విధంగా యాజమాన్య వారితో ఒప్పించి సాధించుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సోదరులారా, బదిలీ కార్మికులు ఉన్నారు, వారందరూ కూడా మెడికల్ టెస్ట్లో ఎలిజిబిలిటీ అయ్యి బదిలీగా పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు పనిచేశాక ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే యాజమాన్యం వారే పరిగణలోకి తీసుకొని వారిని ఎటువంటి మెడికల్ టెస్ట్తో సంబంధం లేకుండా పర్మనెంట్ ఎంప్లాయీగా రిక్రూట్మెంట్ చేసే విధంగా 100కి 100% సాధించుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం సోదరులారా. బదిలీ కార్మికులకు సంబంధించినటువంటి బోనస్ని 40% సాధించుకొని వస్తాం. అదేవిధంగా బదిలీ కార్మికులకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని వారి బేసిక్లో కలుపుతామని హామీ ఇస్తూ ఉన్నాం సోదరులారా. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం.
సోదరులారా, మేనిఫెస్టోలో 4వ అంశంగా మనం విద్యను తీసుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్. మన పిల్లలకు సంబంధించిన విద్య చాలా అవసరం. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా పిల్లలు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి, మంచిగా తీసుకెళ్లాలంటే ఎడ్యుకేషన్ మీద చాలా క్లియర్గా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి పర్మనెంట్ బదిలీ కార్మికుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏ క్లాస్తో కూడా సంబంధం లేకుండా అన్ని తరగతుల వారికి ఏ పర్మనెంట్ బదిలీ కార్మికుడు మన బీపీ స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నా వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు జాయిన్ చేసే విధంగా యాజమాన్యం వారిని ఒప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పిల్లలకు కూడా స్కూల్లో సీట్ల సంఖ్య పెంచుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐఐటి నీట్కి సంబంధించినటువంటి ఏ యొక్క కోర్సులైనా సరే ఒక స్పెషలైజ్డ్ ప్యాకేజ్తో ఫ్యాకల్టీని ముందుకు తీసుకొని వెళ్తూ మనం స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చే విధంగా తీసుకొని వెళ్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపుల్ని ప్రవేశపెట్టి మంచి విద్యాబోధన ఉండే విధంగా ఒప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ కమిటీలో మనందరి కోరిక, స్కూల్ కమిటీలో మన యొక్క పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల యొక్క పేరెంట్స్ని కమిటీ సభ్యులుగా ఉండే విధంగా నియమిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం. ఉన్నత విద్యా సంస్థల్లో సీటు సంపాదించినటువంటి కార్మికుల పిల్లలకి యాజమాన్యం వారిచే ఆర్థిక సాయం అందించేలాగా సాధించుకొని వస్తాం. గడియారానికి ఓటేద్దాం, నవతారానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతారానికి బాటేద్దాం. సోదరులారా, మన యొక్క మేనిఫెస్టోలో మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీము. ఈ పరిశ్రమ పునాది దశ నుంచి పనిచేస్తూ వచ్చినటువంటి కార్మిక సోదరులు రిటైర్మెంట్ ముంగిట ఉన్నారు. వారికి రిటైర్మెంట్ స్కీము వారు ఆశించినంత స్థాయిలో వస్తుందా అంటే ఇప్పటికీ ప్రశ్నార్థకమే. గత వేతన ఒప్పందంలో ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి రిటైర్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో యాజమాన్యం వారి దగ్గర నుంచి గంట, కార్మికుల దగ్గర నుంచి గంట, భవిష్యత్తులో ఈ స్కీమ్ పెంచుకోవాలంటే యాజమాన్యం మాత్రం ఏమీ ఇవ్వదు, కార్మికులు ఇవ్వాలని రాసుకొచ్చినటువంటి రిటైర్మెంట్ స్కీమ్ని పూర్తిగా రద్దు చేస్తూ రాబోయేటటువంటి 13వ వేతన ఒప్పందంలో యావత్ కార్మిక లోకం ఆకాంక్షలకు అనుగుణంగా యాజమాన్యం వారి వద్ద నుంచే 5 లక్షల రూపాయలకు తగ్గకుండా, కార్మికుడికి ఎటువంటి భారం లేకుండా యాజమాన్యం వారి దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తగ్గకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ సాధించుకొని వస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గ్రాడ్యుయేటీ విధానం సంవత్సరానికి 15 రోజులుగా లెక్కించే విధానంగా ఉంది. దాన్ని సంవత్సరానికి 20 రోజులుగా లెక్కించే విధంగా చేసుకొని సాధించుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గడియారానికి ఓటేద్దాం, నవతారానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతారానికి బాటేద్దాం. మన మేనిఫెస్టోలో మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ కాంట్రాక్ట్ కార్మిక సోదరులు. ఈ కాంట్రాక్ట్ కార్మిక సోదరులు పరిశ్రమ మొదటి దశ నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూ వారి యొక్క రక్తాన్ని చెమటగా మలిచి ఈ పరిశ్రమ దినదిన అభివృద్ధిలో వారు ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. వారు ఎంత చేసినా వారికి ఏమి దక్కింది అంటే అది నామమాత్రమే అని చెప్పేసి ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి సందర్భం. వీటిని గుర్తించే మేము 11వ వేతన ఒప్పందంలో సంవత్సరానికి 300 మందికి తగ్గకుండా స్కిల్ మ్యాట్రిక్స్ చేయాలని రాశాం. అది 12వ వేతన ఒప్పందంలో దాన్ని యాజమాన్యం వారికి వదిలేసి వచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి రాబోయేటటువంటి 13వ వేతన ఒప్పందంలో ప్రతి కాంట్రాక్ట్ కార్మిక సోదరుడికి కూడా రోజుకు 200 రూపాయలు తగ్గకుండా వేతనం పెంచుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి మేము 11వ వేతన ఒప్పందంలో రాసుకొచ్చిన విధంగా సంవత్సరానికి 300 మందికి తగ్గకుండా స్కిల్ మ్యాట్రిక్స్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా సాధించుకొని వస్తాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు లీవులు వాడుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు పని చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వారు వీఆర్ఎస్ సదుపాయం కల్పించుకునే విధంగా యాజమాన్యం వారితో మాట్లాడి సాధించుకొస్తాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పిల్లలకు కూడా స్కూల్లో సీట్లు ఇప్పిస్తాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్ అయ్యే ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా 1,00,000 రూపాయలకు తగ్గకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ను సాధించుకొని వస్తాం. వారికి 20% బోనస్ని ఇప్పిస్తాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో అధిక పని భారంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వారందరికి కూడా ఇబ్బందులు లేకుండా డే టు డే యాక్టివిటీలో వారి ఇబ్బందులు కూడా తొలగిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుడికి డెత్ ఎక్స్గ్రేషియా అని
భారీగా పెంచుతాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. సోదరులారా, మన మేనిఫెస్టోలో మరొక ముఖ్యమైన పాయింట్ కార్మిక సంక్షేమం. ఈ సంక్షేమం మన ప్యాకేజీ, మన యొక్క మెడికల్ స్కీము, మన రిటైర్మెంట్ స్కీము, మన యొక్క బదిలీ స్కీములతో బదిలీకి భరోసాతో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. ఇది యావత్ కార్మిక లోకానికి వర్తింపజేసేటటువంటి సంక్షేమం. కాంట్రాక్ట్ కార్మికుడైతేనేమి, బదిలీ కార్మికుడైతేనేమి, పర్మనెంట్ కార్మికులైతేనేమి. సంక్షేమానికి విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన సంక్షేమం ఏ స్థాయిలో ఉందనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమ అభివృద్ధి చెందినంత స్థాయిలో కార్మిక సంక్షేమం జరగలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే 13వ వేతన ఒప్పందంలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మేము కొన్ని పాయింట్లని చేకూర్చడం జరిగింది. మీకు ఇచ్చేటటువంటి కరపత్రంలో చాలా క్లియర్గా ఉంది. ఆ యొక్క పాయింట్లన్నింటినీ కూడా మేము 13వ వేతన ఒప్పందంలో 100కి 100% సాధించుకొని వస్తాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. మన యొక్క మేనిఫెస్టోలో మరొక ముఖ్యమైన పాయింట్ క్యాంటీన్. క్యాంటీన్లో చాలా సమూలమైన మార్పులు చేయాల్సిన అవసరం ఈ 13వ వేతన ఒప్పందంలో ఉంది. ఇప్పటి వరకు చిన్న చిన్న మార్పులు జరిగినా రాబోయే వేతన ఒప్పందంలో మన క్యాంటీన్ డైనింగ్ హాల్ని ఏసీ చేసుకొని వస్తాం. దాంతోపాటు మెనూలో సమూలమైన మార్పులు చేసుకొని వస్తూ ముందుకెళ్తాం. అదేవిధంగా లోపల ఉన్నటువంటి కార్మికులకి ఏ షిఫ్ట్లో ఉన్న కార్మికుడు అయితేనేవి, బి షిఫ్ట్లో ఉన్న కార్మికుడికి అయితేనేవి ఫుడ్ క్యాంటీన్ ద్వారాగా సప్లై చేసే విధంగా సాధించుకొని వస్తాం. అదేవిధంగా ఉదయం 10 గంటలకి, మధ్యాహ్నం పాట తీసేసినటువంటి టిఫిన్లు కూడా ఇంట్రడ్యూస్ చేసుకొస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. మన యొక్క మేనిఫెస్టోలో మరొక ముఖ్యమైన అంశం హౌసింగ్. మన నూతన క్వార్టర్స్ నిర్మాణం మన డిమాండ్. 11వ వేతన ఒప్పందంలోనే మేము రాసుకొని వచ్చాం. ఎట్ ఏ టైం నూతన క్వార్టర్స్ నిర్మాణం పూర్తి చేయాలని. యాజమాన్యం వారు పట్టించుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో కార్మిక ఆత్మగౌరవ మహార్యాలీ తీయటం జరిగింది. దీనికి యావత్ కార్మిక లోకం ఏకతాటిపైకి వచ్చి నూతన క్వార్టర్స్ నిర్మాణ అవసరాన్ని, వాటి యొక్క విశిష్టతని, వారి యొక్క నిరసనను కూడా ఏడీఎం వద్దకు వచ్చి టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా చేసినా సరే గత వేతన ఒప్పందంలో ఎట్ ఏ టైం పూర్తి చేయాల్సినటువంటి నూతన క్వార్టర్స్ నిర్మాణాన్ని ఫేజ్ వైజ్గా అని చెప్పి రాసుకొని వచ్చి అదొక నిరంతర ప్రక్రియగా మిగిలిపోయేటట్టు చేసినటువంటి గత ఐఎన్టీసీ కార్మిక సంఘం. రాబోయేటటువంటి 13వ వేతన ఒప్పందంలో ఫస్ట్ ఫేజ్ పూర్తి అయినమ్మటే సెకండ్ ఫేజ్లోనే ఎట్ ఏ టైం నూతన క్వార్టర్స్ నిర్మాణం మొత్తం చేపట్టే విధంగా సాధించుకొని వస్తాం. అదేవిధంగా వారికి ఇండోర్ షటిల్ అయితేనేవి, స్విమ్మింగ్ పూల్ అయితేనేవి సాధించి తీరుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మిక సోదరులందరికీ బైక్ షెడ్లు నిర్మించే విధంగా ఒప్పిస్తాం. ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కార్మికులకు కూడా ఉన్న క్వార్టర్స్లో కూడా సదుపాయాల్ని, మెరుగైన సదుపాయాలు వచ్చే విధంగా యాజమాన్య వారితో సాధించుకొని వస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. కార్మిక సోదరులారా, మన యొక్క మేనిఫెస్టోలో మరొక ముఖ్యమైన అంశం కార్మిక ఆత్మగౌరవం. రోజు రోజుకి దిగజారుతున్నటువంటి కార్మిక ఆత్మగౌరవం. ఏ స్థాయిలో కార్మికుడిని చూసింది కంపెనీ ఇప్పుడు ఏ స్థాయిలో చూస్తూ ఉంది? దీనికి కారకులు ఎవరు? కార్మికులకు ఇస్తున్నటువంటి ఛార్జ్ షీట్లకు సమాధానాలు ఏంటి? యాజమాన్యంలో ఉన్నటువంటి మేనేజర్లే కార్మికుడి మీద దాడి చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలా? ఈ స్థాయి ఎందుకు వచ్చింది? ఒక అసమర్థ కార్మిక సంఘం అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని అధిగమిస్తూ రాబోయేటటువంటి 13వ వేతన ఒప్పందంలోనే ఎన్నికలైనమ్మటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్తో కార్మికులతో సమావేశాలు ఏర్పరిచి కార్మికుల యొక్క సమస్యల్ని టాప్ లెవెల్లో చర్చించే విధంగా మేము సమావేశాలు ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సోదరులారా, ఉన్నటువంటి ఛార్జ్ షీట్ల కారకులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి మేనేజర్లు చేసే తప్పులను కూడా కార్మికుల మీద చూపిస్తూ ఉన్నారు.
మేనేజర్లో ఉన్నటువంటి పని భారాన్ని కార్మికుని నెత్తిన వేసేసి కార్మికుని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆత్మగౌరవం అనేది మనిషిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది. ఎవరి లెవెల్లో వారి ఆత్మగౌరవం వారు కాపాడుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో టీఎన్టీసీ మిత్రపక్షాలుగా మేము ముందుకొస్తూ రేపు యాజమాన్యం వారితో చర్చించి ఎప్పుడైనా ఏ కార్మికుడికైనా ఎక్కడన్నా సమస్య ఉంటే గత 11వ వేతన ఒప్పంద సమయంలో ఏ విధంగా ఒక టీము డే టు డే యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయ్యామో అదే లెవెల్లో ఇన్వాల్వ్ అవుతూ మీ యొక్క సమస్యలను తీరుస్తూ అదేవిధంగా యావత్ కార్మిక లోకాలకి ఆత్మగౌరవం నిలబడతామని 100% హామీ ఇస్తున్నాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. సోదరులారా, రాబోయేటటువంటి 13వ ఎన్నికల్లో టీఎన్టీసీ మిత్రపక్షాలకు ఓటేస్తే ఏం చేస్తామో మీకు క్లియర్గా తెలియజేశాం. ఎన్నికల అనంతరం విజయ సాధన అనంతరం ఇంకేమైనా పాయింట్లు ఉంటే మీరు చేకూర్చినట్టయితే ఆ పాయింట్లను పొందుపరిచి మనం చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రూపంలో యాజమాన్యం వారికి తెలియజేద్దాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఐఎన్టీసీ కార్మిక సంఘం చూడండి, మా టీఎన్టీసీ చూడండి, నాయకత్వం స్ట్రాంగ్గా ఎక్కడుంది? ఒక స్ట్రాంగ్ నాయకత్వంతో యువతరంతో నవతరంతో నవశకంతో ముందుకెళ్తున్నాం మేము. అటు నాయకత్వం లేమి కొట్టుమిట్టాడుతుంది. యాజమాన్యం యొక్క ఎజెండాని వారి జెండాగా మార్చుకొని తిరిగి చెప్తా ఉన్నారు. మనకు ఓటేస్తే వీడియో ఫ్రీజ్ చేస్తామంట, అగ్రిమెంట్ పీరియడ్ పెంచుతామంట. అది మీకు ఎవరు చెప్పారని చెప్పి నేను నా నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. రాబోయే ఎన్నికల్లో మనం చాలా క్లియర్గా వెళ్తూ ఉన్నాం. వీడియోని మంచి హైక్ తీసుకొని వస్తూ ఇంటైన్లో వేతన ఒప్పందం చేస్తాం. 5 లక్షల రూపాయలకు తగ్గకుండా బ్రహ్మాండమైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకొస్తాం. బదిలీ కార్మికులందరినీ వేతన ఒప్పందం పూర్తయ్యేసరికి అందరినీ రిక్రూట్మెంట్ చేస్తాం. కాంట్రాక్ట్ వర్కర్స్కి కూడా 200 రూపాయలకు తగ్గకుండా క్లియర్గా ముందుకొని వెళ్తాం. అదేవిధంగా నూతన క్వార్టర్స్ నిర్మాణం మా టైంలోనే క్లియర్ కట్గా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వారికి చెప్పుకునేది లేక చేసింది లేదు, ఏం చేద్దామంటే చెప్దామన్న నాయకుడు లేదు. రిటైర్డ్ అయిన నాయకుడు చెప్తా ఉన్నారు. రేపొద్దున పని అవసరం అయితే ఎవరిని అడగాల? నాయకత్వం లేమితో కొట్టుబెట్టాడుతున్నటువంటి ఆ నాయకత్వం మాటల్ని మీరు నమ్మకండి అని చెప్పి యావత్ కార్మిక లోకానికి తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయేటటువంటి ఎన్నికల్లో నన్ను నా టీంని ఆశీర్వదించండి. గడియారం గుర్తుపై మీ అతి విలువైన అమూల్యమైనటువంటి ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాం సోదరుల. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి బాటేద్దాం. గడియారానికి ఓటేద్దాం, నవతరానికి